హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని హమాలీ బస్తీలు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అధికారులతో కలిసి ఎన్యూమరేటర్ కు సంబంధించిన పత్రాలను అందజేసి కార్యక్రమం నిర్వహణ తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ప్రతి కుటుంబం తమ సమగ్ర సమాచారాన్ని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ జాబితాతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను పూర్తిగా పరిశీలించి ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. మరణించిన వారి పేర్లు ఇంకా జాబితాలో ఉంటే సంబంధిత ఆధారాలతో ధృవీకరించి తొలగింపు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఏంటంటే నీకు కూడా ఐడియా ఉన్నది. ఇట్లా ఏంటంటే చనిపోయిన వాళ్ళని కట్ చేయండి, చనిపోయిన వాళ్ళని డిలీట్ చేసి రెండోది సరే 2002 2004 సబ్జెక్టు 2026 ఆ ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది, ఈ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది. రెండోది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం 18 ఇయర్స్ ఏదన్నా 18 ఇయర్స్ దాటి 19th ఎంటర్ అయిన వాళ్ళు ఎన్రోల్ చేయాలి. మీకు ఏంటంటే ఇప్పుడు మీరు డైలీ ఎన్ని చూడాలి, 50 ఇండ్ల వరకు చేయాలన్నా 50కి ఏం చేసామంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఒక 1000 ఓట్లు ఉన్నాయి అనుకోండి సార్, 1000/8 days ఎంత వస్తున్నాయో అంత అన్ని ఫామ్స్ టార్గెటెడ్గా చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంట్లో పోయి కూర్చుంటే అన్ని డీటెయిల్స్ ఇస్తారు. చేసుకుంటా పోతే కొంత పనికి పోయిన వాళ్ళు ఉంటారు, పనికి పోయిన వాళ్ళు ఉంటే మీరు ఈవినింగ్ టైం కూడా ఒకసారి వస్తుంది, అట్లా ఉపయోగపడుతుంది. ఒక 15-20 days అంటే 20 hours అంటే ఇప్పుడు ఈడనే తీసుకోండి, ఈడనే 20 ఏళ్ళు మీరు మ్యాక్సిమం గంటన్నర స్పెండ్ చేస్తే ఆటోమేటిక్ అన్నీ చేశారు. సరే అమ్మా, మీకు 20 అయితే 20 చేయండి, 50 అయితే 50 చేయండి, కానీ వాళ్ళకి కన్వీనియంట్గా ఉండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు దీంట్లో ఎంతమంది ఉన్నారు, కుటుంబంలో ఎవరు చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు లేదా లిస్ట్లో చెక్ చేయండి, డిలీట్ చేసుకోండి. కొంత 18 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం యాడ్ చేసుకోండి. ఫామ్ 6 డిక్లరేషన్ ఇవ్వండి అమ్మ, వాళ్ళకి ఎవరైనా షిఫ్ట్ పెట్టుకుంటారా ఫామ్ 8 డిక్లరేషన్ ఇవ్వండి. బిఎల్ వసీలు అన్నీ వచ్చినాయి, కొంచెం జాగ్రత్త. మీరు కూడా అందరూ కొంచెం ఇన్వాల్వ్ కాదు, అప్పుడు జాగ్రత్త చేయాలి. మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వెంటనే చెప్పండి.